హాయ్ అండి. ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి? నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఎవరి టైంని కూడా వేస్ట్ చేయట్లేదు కదండి. తెలియని విషయాలను తెలుసుకోవాలనే, తెలియని వాళ్ళకు తెలియజేయాలనే చేస్తున్నాను. కాబట్టి మీకు కనుక నచ్చినవి అనుకోండి. అలాగే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకున్నట్లయితే నేను కూడా కొన్ని అది ఫాలో అవుతాను కదండి. తప్పకుండా మీకు తెలిసినవి కూడా నాకు చెప్పండి. ఇంట్లో వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడంలో ఉండే ఆనందం చాలా. ముందైతే నేను ఇక్కడ పప్పుని ఆల్రెడీ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నానండి. కుక్కర్లో పప్పు ఉడికేలోపు సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. సొరకాయ, మునక్కాయ, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా. ఈ సాంబార్ అనేది ఇడ్లీ చేసే ముందు రోజే చేసి పెట్టుకుంటూ ఉంటానండి. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒకే రోజు ఇడ్లీ, సాంబార్, చట్నీ చేయాలంటే కష్టమవుతుంది కదా అండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పీలాప్ చేసుకున్న ఈ తొక్కలన్నీ కూడా ఇలా చాటలోకి వేసేసుకొని డస్ట్బిన్లోకి వేసేసుకుంటాను. ఈలోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల వరకు పెద్ద స్పూన్తోనే ఆయిల్ వేసేసి పోపు గింజల్ని, వెల్లుల్లి, 2 ఎండుమిర్చిని, 1/2 స్పూన్ వరకు ఇంగువని, 1/2 స్పూన్ వరకు పసుపుని, 1 రెమ్మ కరివేపాకుని వేసేసి దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఈ వెజిటేబుల్స్ ముక్కలు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చండి. త్వరగా ఉడకడం కోసం 1 స్పూన్ వరకు రాళ్ళుప్పుని, 1 స్పూన్ వరకు సాంబార్ మసాలాని, 1.5 స్పూన్ల వరకు మిర్చి పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండులో నుంచి రసాన్ని కూడా తీసి పక్కన ఉంచుకుంటున్నాను. ఈలోపు మనకి ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయినాయండి. మరొకసారి అడుగంటిపోకుండా కలిపేసుకున్న తర్వాత కుక్కర్లో గాలంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. 1కి 2.5 వరకు వాటర్ని వేసేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి పప్పుని. ఎప్పుడైనా కానీ నానబెట్టుకొని ఉడికించుకోవడం వలన మనకి గ్యాస్ ఫామ్ అవ్వదండి. ఆ తర్వాత ఈ పప్పులోకి చింతపండు రసాన్ని తీసుకున్నానండి. పప్పు అనేది చింతపండు అనేది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని ఆ రసాన్ని పిండి పోసుకున్నాను. ఆ తర్వాత అదే పప్పులోకి ఇలా ఉడికించుకున్న ఈ కూరగాయ ముక్కల్ని వేసేసి మరికొంచెం నీళ్లను కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేలాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు సాంబార్ని మరిగించుకోవాలండి. ఈలోపు నా కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇదే గిన్నెలోకి సాంబార్ని తీసి పక్కన పెట్టుకుంటాను కాబట్టి ఆ గిన్నెని అలాగే ఉంచేసాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేలాగా కొంచెం కరివేపాకుని వేసేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలన్నమాట. ఇది మరిగేలోపు నాకు ఇంకా కిచెన్లో ఏం పని లేకుండా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి. చూడండి, ఇంకా కొంచెం సేపు మరిగించాలన్నమాట. ఇలా సొరకాయ ముక్కలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా మరిగించుకున్న తర్వాత గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ దింపి పక్కన పెడుతున్నానండి. ఆ తర్వాత 1 కప్పు వరకు మినపగుళ్ళను శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నాను. అదే కప్పుతోనే 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని, 1/2 కప్పు వరకు అటుకుల్ని కూడా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. మిక్సీలో ఒక 4 hours వరకు నానబెట్టేసుకుంటున్నాను. వరకు రవ్వను వేసుకుంటే సరిపోతుందండి. గ్రైండర్లో రుబ్బే వాళ్ళైతే 3 కప్పుల వరకు రవ్వను వేసుకోవాలండి. ఇలా నానిన ఈ పప్పుల్ని వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్తో సహా అటుకుల్ని కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కూల్ వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా కొంచెం పిండిని వాటర్లోకి వేసామనుకోండి, పైన తేలుతూ ఉందంటే మనకి చక్కగా రెడీ అయింది అనమాట. గ్రైండర్లో రుబ్బే వాళ్ళైతే ఇదే పిండిలోకి రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి రుబ్బేసుకుంటే సరిపోతుందండి. మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళైతే వాటర్ అంతా వంపేసుకొని ఏ గిన్నెలోకి పిండి కలుపుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి రవ్వను వేసేసుకొని రుబ్బుకున్న ఈ మినప్పప్పు మిశ్రమాన్ని కూడా వేసేసి ఇలా చేత్తోని కానీ గరిటెతోని కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ గిన్నె చిన్నగా అయిపోయిందని చెప్పేసి పెద్ద గిన్నెలోకి పిండిని మార్చి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ అందరికీ ఒకసారి హాయ్ చెప్తున్నానండి. ఆ తర్వాత చూడండి, పిండి అనేది చక్కగా పర్మెంటేషన్ అనేది జరిగింది. ఒకసారి బాగా కలిపేసుకొని మీకు కావాల్సినంత పిండిలోకి సాల్ట్ని వేసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇలా సాల్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక పక్కన
ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఆ వాటర్ వేడయ్యేలోపు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని వేసేసుకుంటున్నానండి. పిండి అనేది ఫుల్గా వేయకుండా 3/4 వరకు ఉండేలాగా వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా హోల్స్ పైన ఇడ్లీ అనేది వచ్చేలాగా పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం వలన ఆవిరి అనేది అన్ని ప్లేట్లకి తగిలి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఆ వాటర్ కూడా బాగా వేడెక్కినాయి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ వరకు ఉడికించుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి చక్కగా వచ్చేస్తాయండి. ఇడ్లీలు అనేవి రెడీ అయ్యేలోపు మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇదే ప్యాన్లో నేను ముందే పోపుని రెడీగా చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకున్న అదే ప్యాన్లోకి మరొక స్పూన్ వరకు ఆయిల్ని, ఒక 4 ఎండుమిర్చిని, ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటా త్వరగా ఉడకడం కోసం 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మ్యాష్ చేస్తున్నట్టుగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 4-5 వెల్లుల్లిని చూడండి ఇగో ఈ విధంగా పోపుని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచానండి. పక్కన టమాటా ఉడికేలోపు ఒకసారి ఇడ్లీలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఇలా చేతితో టచ్ చేస్తే తడి లేకుండా వచ్చిందంటే ఇడ్లీ అనేది చక్కగా రెడీ అయిందనమాట. ఇప్పుడు మూతని ఇలా క్రాస్గా ఓపెన్ చేసి ఉంచేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత ఇలా చూడండి టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయాయి. కొంచెం చింతపండును కూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు వేయించుకొని పొట్టొల్చుకోకుండానే పల్లీలు తీసుకున్నానండి. ముందైతే ఈ పల్లీలని పౌడర్ లాగా చేసేసుకుందాం అన్నమాట. ఆ తర్వాత ఉడికించిన టమాటోలని రుచికి సరిపడినంత సాల్ట్ని 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు గిన్నెలోకి ఈ చట్నీని అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ల నుండి ఇడ్లీలను కూడా తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసి రెడీగా ఉంచుకున్నానండి. చూడండి ఈ చట్నీ అనేది కొంచెం లూజ్గా ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇడ్లీల పైన ఈ విధంగా వేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చూడడానికి తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ఆ తర్వాత మరొక ప్లేట్లోకి ఇడ్లీలను పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న సాంబార్ని కూడా పోసి ఇచ్చేస్తున్నాను. ఇంతేనండి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ రుచికి తగినట్టుగా ఈ విధంగా వేడి వేడి సాంబార్ ఇడ్లీ చట్నీతో ఇడ్లీలను తినడానికి రెడీగా ఉన్నాయి కదా. మరి ఈ టైం సేవింగ్ టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారనుకోండి ఇంట్లో వాళ్ళకి కాదు మీరు కూడా హ్యాపీగా ఉండేసేయచ్చు అనమాట. ఇలా కొంచెం ప్లాన్ చేసుకున్నట్లయితే టైం సేవ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టేయచ్చు. హాయ్ అండి. ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి? నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఎవరి టైంని కూడా వేస్ట్ చేయట్లేదు కదండి. తెలియని విషయాలను తెలుసుకోవాలనే, తెలియని వాళ్ళకు తెలియజేయాలనే చేస్తున్నాను కాబట్టి మీరేమీ ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు కదండి. ఒకవేళ మీకు తెలిసినవే అనుకుంటే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చండి, నో ప్రాబ్లం. మీకు కనుక నచ్చినవి అనుకోండి. అలాగే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకున్నట్లయితే నేను కూడా కొన్ని అది ఫాలో అవుతాను కదండి. తప్పకుండా మీకు తెలిసినవి కూడా నాకు చెప్పండి. నాకు తెలిసినవి నేను ఫాలో అయ్యేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, అసలే సమ్మరు, ఇంట్లో అందరూ ఉంటారు, వాళ్ళకి నచ్చినవి అడిగినవి అన్నీ చేసి పెట్టాలి కాబట్టి మనం కూడా అంటే టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా పనులు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చెప్తానండి. నేను చిన్నవి కొన్ని ఫాలో అయ్యేటివి ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు వీడియోలో చూసాం కదండి, నేను ముందు రోజే సాంబార్ని ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే ఇడ్లీ చేయాలి అనుకుంటే ఈరోజు సాంబార్ చేసుకుంటానండి. సాంబార్ చేశాను అనుకోండి తప్పకుండా నెక్స్ట్ ఇడ్లీనే. ఇడ్లీ, వడ, బోండాలు చేస్తూ ఉంటానన్నమాట. బోండాలు అంటే మైదాపిండితో కాదండి, హెల్దీగా మినపప్పుని ఇడ్లీకి వేస్తాం కదండి, అదే పప్పుని కొంచెం తీసుకొని ఈవినింగ్ టైంలోకి అలా పునుగుల్లాగా బోండాల్లాగా వేసి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా తినేస్తారు పిల్లలు. మనకి ఒకేసారి 2 పనులు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మార్నింగ్ ఇడ్లీ అవుతుంది, సాయంత్రానికి అలా స్నాక్స్ కూడా అయిపోతుంది. అలా ప్రిపేర్ చేసుకుంటాను. సాంబార్ ఉన్న రోజు వేపుడు కర్రీస్, ఆలు, దొండకాయ, బెండకాయ అలాంటి కర్రీస్ కూడా చేస్తూ ఉంటానండి. నైటే పిల్లల్ని అడిగి పెడుతుంటాను ఏం చేయాలి ఏంటి అని. వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితేనే కదండి మనకు ఆ తృప్తి అనేది. ఇలాగే చేస్తూ ఉంటారనే అనుకుంటున్నానండి. పెద్దని గొప్పేం కాదు, నేనే చేస్తాను మీకు తెలియదు అని నేనేం చెప్పట్లేదండి. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా మీరు ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకు కూడా
మనకు చాలా తెలిసే ఉంటాయండి, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం రోజు చేసే దినచర్యలో ఇలాంటివి కాబట్టికి మనకు తెలిసిపోతూనే ఉంటుంది ఏం చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. కాబట్టి మీకు తెలిసినవి నాకు తెలియనివి ఒకవేళ మీరు నాకు మెసేజ్ రూపంలో కానీ పెట్టినా కానీ అవి మన వీడియోస్ మన వ్యూవర్స్కి షేర్ చేస్తానండి. పిల్లలకు నచ్చేలాగా ఉండాలి, మనం టెన్షన్ పడొద్దు, పని తక్కువ టైంలోనే మంచిగా హ్యాపీగా పిల్లలు మనం హ్యాపీగా చేసుకునేలాగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటానండి. ఎక్కువ అంట్లు పడేవి ఇడ్లీ రోజే ఎక్కువ పడుతుంటాయి కదండి, దోశ రోజు తక్కువగానే ఉంటాయి. ఇడ్లీ స్టాండ్, ఇడ్లీ ప్లేట్లు, టిఫిన్ చేసినవి, సాంబార్ గిన్నెలు, చట్నీ గిన్నెలు అలాంటివి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మధ్యాహ్నం లంచ్ టైంలో త్వరగా అయిపోయే కర్రీస్ తొందరగా చేసేసుకునేవి చేసుకోవాలన్నమాట. అలాగే ఇడ్లీ చేసే రోజు మనకి కిచెన్లో నిలబడే పని అనేది తక్కువ ఉంటుంది, అంట్లు ఎక్కువ పడతాయి. కానీ కిచెన్లో అంటే దోశలు అయితే స్టవ్ దగ్గరే ఉండి అందరికి కావాల్సిన దోశలు నిలబడి వేస్తూ ఉండాలి. అలా ఇడ్లీ స్టాండ్లలో ఇడ్లీ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే పని కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆలోపు నెక్స్ట్ ఇంకొక పని చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కట్ చేసుకొని కర్రీస్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఒక పని ఎక్కువైతే మరొక పనిని తగ్గించుకోవాలండి. అలా ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఇలా ఇంట్లో వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ మనం ఇబ్బంది పడకుండా, టెన్షన్ పడకుండా, కోపంలో చిరాకులో వాళ్ళని కోపగించుకోకుండా మన పనిని హ్యాపీగా చేసుకునేలాగా మనం కొంచెం ఆలోచించుకొని చేసామనుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటానండి. ఇంతేనండి, మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.